ఒక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడపాలంటే ఐపీఎస్, ఐఏఎస్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య సమన్వయం ఎంతో అవసరం. వీరందరూ కలిసి పనిచేస్తే ఒక నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధిలో సాగుతుంది. కానీ కాంగ్రెస్లో అది మిస్ అవుతుంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఎవరికి వారే యమున తీరే అన్నట్లుగా ఉంటున్నారు. మంత్రులదే పైచేయిగా ఉత్తర తెలంగాణలో నడుస్తుంది. ఇక్కడ చీమ చిటుక్కుమనాలి అన్నా కూడా ఆ మంత్రుల అనుమతి ఉండాల్సిందేనంట. ఒక నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి పని కావాలంటే మంత్రికి సంప్రదిస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ కథ వేరే ఉంది. ఖచ్చితంగా మంత్రి అనుమతి ఉండాలి. కనీసం ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ నియోజకవర్గంలో పర్యటించాలన్నా కూడా ఆ ఇద్దరు మంత్రులు అనుమతి ఉండాల్సిందేనంట. ఇక్కడ ప్రభుత్వం పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంటే కలెక్టర్ల పాత్ర కీలకంగా ఉంటుంది. వారు కూడా మంత్రులకు మాత్రమే పనిచేస్తున్న తీరు కనిపిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 15 నెలలు అవుతుంది. కానీ ఇప్పటికీ ఒక్క ఎంపీ కూడా తమ పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించలేదు. అలా వెళ్ళాలనుకున్నా కూడా మంత్రి అనుమతి తప్పనిసరి. కనీసం ఎంపీ అభివృద్ధి పనులు చేస్తామన్నా కూడా అడ్డుపడుతున్న వైనం కూడా కనిపిస్తుంది. ఇక్కడ హైదరాబాద్కు ఆనుకొని ఉన్న ఓ నియోజకవర్గంలో మొదటిసారి ఎంపీగా గెలిచాడు. అతను ఒక ఎన్ఆర్ఐ కూడా. కానీ ఇప్పటి వరకు ఆయన తన నియోజకవర్గంలో తిరిగిందే లేదు. కనీసం డెవలప్మెంట్ చేద్దామన్నా కలెక్టర్లను గుప్పెట్లో పెట్టుకొని ఓ మంత్రి ఎంపీకే అడ్డుపడుతున్నారు. అయితే ఎక్కడ తనకంటే ఎక్కువ పేరు వస్తుందేమోనని భయపడుతుండడమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. ఇంకా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఏ నియోజకవర్గంలో చూసినా ఇదే తంతు కొనసాగుతుంది. కొందరు మంత్రులు ఇన్ఛార్జ్ మంత్రుల నుంచి కలెక్టర్లకు వెళ్ళినా కూడా ఆదేశాలతోనే ఈ పరిస్థితి ఎదురవుతుంది. జిల్లాలలో తమ ఆధిపత్యం కొనసాగాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా సరే తమ ముందు జీ హుజూర్ అనేలాగే ఉండాలనే కొందరు మంత్రులు తీరే ఈ పరిస్థితికి కారణం. సొంత పార్టీ మంత్రుల ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గాల్లో చిన్న చిన్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకి కూడా మంత్రులే హాజరవుతున్నారు. ఇంకా గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చిన్న చిన్న పనులను ఎమ్మెల్యేలు మంజూరు చేయించుకోలేకపోతున్నారు. ఎమ్మెల్సీల పరిస్థితి అయితే మరీ దారుణం. వారికి అసలు గుర్తింపు అనేదే లేకుండా పోయింది. ఈ క్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డికి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు పరిస్థితిని చెప్పుకున్నా ఏ మాత్రం మార్పు రావడం లేదు. ఇదంతా నేనేదో చెప్తుంది అస్సలు కాదు. స్వయంగా అధికార పార్టీ తమ దినపత్రికల్లో వేసింది. ఇక్కడ నిధులు, పర్యటనల కోసం ఎమ్మెల్యేలు, ఎంపీలే కొట్టుకు చస్తుంటే ఇక వీళ్ళంతా కలిసి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? ఇంకా 3 ఏళ్లు ఎలా పాలిస్తారు?